ఇవాల్టి నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు. తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో హై అలర్ట్. గాజుల రామారంలో ఆక్రమణలపై హైడ్రా కొరడా. ఇళ్లను కూల్చివేయద్దంటున్న బాధితులు. దేశ భవిష్యత్తు కోసం యువతను రక్షించుకోవాలి. డ్రగ్స్ ఫ్రీ కంట్రీ కోసం కేంద్రం చర్యలు చేపట్టిందన్న కిషన్ రెడ్డి. క్యాప్స్ గోల్డ్ కేసులో 5వ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు. సికింద్రాబాద్లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్. తెలంగాణలో బతుకమ్మ సంబురాలు. వరంగల్ 1000 స్తంభాల గుడి వద్ద భారీ ఏర్పాట్లు. తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్ష సూచన. 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పులు. తిప్పికొట్టిన భారత సైన్యం. కేరళను వణికిస్తున్న మెదడు తిన్న అమీబా వ్యాధి. 69 పాజిటివ్ కేసులు నమోదు. 19 మంది మృతి. అమెరికాతో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు భారత్ యత్నం. రేపు ట్రంప్ టీంతో పీయూష్ గోయల్ బృందం చర్చలు. H1B వీసా ఫీజు పెంపుపై అమెరికా క్లారిటీ. కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని ప్రకటన. యూరప్ దేశాల్లోని సర్వీస్ ప్రొవైడర్లపై సైబర్ అటాక్. కొన్ని విమానాలు రద్దు, మరికొన్ని ఆలస్యం. ఆసియా కప్లో నేడు దాయాదుల పోరు. భారత్ గెలుపు కోసం అభిమానుల పూజలు.